పెద్దగా మాట్లాడు. సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు, మీరు మీ సొంత ఊరు ఏ ఊరండి? నెల్లూరు. నెల్లూరులో ఎక్కడండి? చెన్నూరు మండలం. మరి మీరు ఏం చేస్తుంటారండి? ఈత పుల్లలు అల్లుతున్నారు. వ్యాపారం ఈ ఈత పుల్లలో అల్లుకుంటా ఉంటారు. మరి నెల్లూరు కదా మీది, మరి నెల్లూరు నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారండి? సోఫా సెట్ల వ్యాపారం. సోఫా సెట్లు వ్యాపారం అంటే ఇప్పుడు బిజినెస్ అండి. బిజినెస్ ఇక్కడ తీసుకొని ఎక్కడికి వెళ్తారు? మహారాష్ట్ర, కర్ణాటక అటు వెళ్తారు. ఇప్పుడు మరి సోఫాలు, ఇప్పుడు తట్టా పుట్ట అంటే చాలా చీప్ బెస్ట్ అనేది కర్ర పుల్లలు కోసుకొచ్చుకుంటారు. మరి సోఫాల బిజినెస్ అంటే మరి మీరు లక్షలతో కూడింది కదా, మరి అంత డబ్బులు మరి మీకు ఎక్కడి నుండి వచ్చింది? అంటే వడ్డీకి. అయితే ఇప్పుడు మీరు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్తారు. మరి అంత దూరం వెళ్తున్నారు కదా, మరి మీకు మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవా? ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, భయపెట్టడం కానీ? ఎవరు భయపెడతారు మిమ్మల్ని? ఎవరైనా పోలీసు? ఎందుకని మీరు రోడ్డు పక్కన పెట్టుకుంటారు? సరేనండి. ఇప్పుడు మరి ఊరు వెళ్తున్నారు కదా, అంత దూరం వెళ్ళినప్పుడు మరి మీకు ఎవరైనా ఒక భరోసా, ఒక తోడు మేము ఉన్నాము? ఎవరండి? రాష్ట్ర అధ్యక్షుడా? ఆయన పేరండి? ప్రభాకర్. ఆయన మీకు భరోసా. ఇప్పుడు మరి ప్రభుత్వం నుండి మరి ఏమన్నా మీరు కావాలి? కార్డు అంటే మాకు హైవే మీద అమ్ముకోవడానికి మమ్మల్ని తరలిస్తున్నారు కదా పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, ఎక్కడ పోయినా తయారు చేసి మాకు బాగుంటుంది. కార్డు, గుర్తింపు కార్డు ఒకటి కావాలి. సరే.